సంవత్సరం యొక్క రేవంత్ రెడ్డి గారి పాలన ఈ ప్రజా వ్యతిరేక పాలన పట్ల విసిగిన ప్రజానికము ఏ రకంగా ఇవాళ అల్లాడిపోతున్నారో తెలంగాణలో చాలా స్పష్టంగా మీ ముందు పెట్టడం జరిగింది. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అటకెక్కించి ఇవాళ 6 అబద్ధాలు 66 మోసాల పేరు మీద భారతీయ జనతా పార్టీ ఇవాళ ఒక భారీ ఉద్యమానికి, ఎందుకంటే ఒక ప్రభుత్వం అధికారులకు వచ్చి సంవత్సరం గడువు ఇవ్వాలి కాబట్టి వేచి చూశాము. ఇచ్చిన హామీలు ఎక్కడైనా అమలు చేస్తారేమో అని అన్ని వర్గాల ప్రజలను, రైతులను, మహిళలను, విద్యార్థులను, యువకులను, ఎస్సీ ఎస్టీ బీసీలను అన్ని వర్గాలను కూడా మోసం చేసి అబద్ధాల ప్రచారంతో ఫేక్ వీడియోలు సృష్టించి ఏ రకంగా ఎన్నికల్లో ఓట్లు దండుకున్నారో, తెలంగాణ ప్రజలను మోసం చేశారో ఇప్పుడిప్పుడే ప్రజలందరూ కూడా చైతన్యమవుతా ఉన్నారు. రైతు భరోసా అన్నారు, రైతులకు భరోసా లేకుండా పోయింది. రైతు బంధు ఆపేశారు. ఇవాళ రుణమాఫీ అటకెక్కించి 74 లక్షల రైతులు అప్పులు చేస్తే ఇవాళ 24 లక్షల మందికి రుణమాఫీ చేసి ఇవాళ మీ పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్లో చెప్తారు దేశంలో ఎక్కడ లేని విధంగా 31,000 కోట్ల రుణమాఫీ చేశామని. ఇక్కడ మంత్రి చెప్తాడు మొదటి విడతగా 17,000 కోట్ల రుణమాఫీ జరిగింది, భవిష్యత్తులో మళ్ళీ 14,000 కోట్లు మాఫీ చేస్తామని. పొంతలు లేని మాటలు మోసపుచ్చి అధికారులకు వచ్చిన మీరు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ పట్ల విసిగే ప్రజానికము మార్పు కోరుకున్నారు. వాళ్ళ యొక్క అవినీతి, బంధుప్రీతి, వాళ్ళ యొక్క మరి పూర్తిగా ఏ రకంగా తెలంగాణ దోచుకున్నారో ఆ కుటుంబం పట్ల విసిగిన ప్రజానికము మార్పు కోరుకుంటే ఆ మార్పులో లాభపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేయలేదు. మీరు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఎక్కడ అమలు జరిగితే బాగుపడతామని చెప్పి, కానీ జరిగింది ఏమిటి? ఈ ఫేక్ ప్రచారాలు, అబద్ధాల మోసాలతో పుట్టిన ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీరు పార్లమెంట్ సమావేశాలు చూస్తున్నారు. ఎక్కడ కూడా ఇవాళ పార్లమెంట్ సమావేశాలు జరగకుండా గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం అగ్రగామిగా మారుతూ ఉన్నది. ప్రపంచంలోనే అభివృద్ధి దూసుకుపోతూ ఉన్నది. పేదలకు ఇవాళ ఆ పథకాలు చివరి వ్యక్తికి అందుతూ ఉన్నాయి. కాబట్టి ప్రపంచంలోనే ఇవాళ భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా మారుతూ ఉంటే గత 3 పర్యాయాలుగా రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతూ ఉంటే తిరుగులేని విజయాన్ని, ఒక చరిత్రను సృష్టించి 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే సహించలేక కొన్ని విదేశీ శక్తులు ఏ రకంగా అమెరికాలో కుట్రలు మణుతూ ఉంటే ఈరోజు దానికి వంతబాడుతున్నారు రాహుల్ గాంధీ గారు. OCCRP అనే ఒక సంస్థ ఈ దేశం, భారతదేశము అగ్రగామిగా మారుతూ ఉన్నది. ఇవాళ నరేంద్ర మోడీ గారు తిరుగులేని నాయకుడిగా మారిపోతున్నారు ప్రపంచంలోనే. అందుకనే ఒక దుష్ప్రచారం, విష ప్రచారం చేస్తూ ఏ రకంగా అక్కడ వారు ఆ యొక్క పన్నే కుట్రల్లో పావులుగా మారి రాహుల్ గాంధీ గారు ఏ రకంగా ఇవాళ పార్లమెంటు కార్యకలాపాలు స్తంభింపజేస్తున్నాడో మీరు కళ్ళారా చూస్తున్నారు. ఆనాడు కరోనా కష్టకాలంలో 21 సంవత్సరం ఆనాడు జూలైలో ఈ దేశం యొక్క శాస్త్రజ్ఞులు గొప్పగా దేశీయమైనటువంటి వ్యాక్సిన్లు 2 తయారు చేసి ప్రపంచానికే అందజేస్తూ ఉంటే ఆ వ్యాక్సిన్ ఏ రకంగా కోవాక్సిన్ ఇతర దేశాలకు ఆ రకంగా ఆ కోవిడ్ బాధితులకు ఊరటగా మారితే ఇదే యొక్క సంస్థ ఆనాడు జార్జ్ సోరస్ కానివ్వండి, ఈ OCCRP సంస్థలు కానివ్వండి, ఆ కోవాక్సిన్ కు వ్యతిరేకంగా విష ప్రచారం చేస్తే మరుసటి రోజే రాహుల్ గాంధీ ఇక్కడ మరి భారతదేశంలో ఆ కోవాక్సిన్ కు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ రకంగా ప్రచారం చేశారు. ప్రతి పార్లమెంట్ సమావేశం సందర్భంగా ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తే అక్కడ కుట్రలు మణుతూ ఉంటే విదేశాల్లో విదేశీ శక్తులకు ఊతమిచ్చే విధంగా రాహుల్ గాంధీ వివరిస్తూ ఉంటాడు. ఇవాళ ఆనాడు పెగాసిస్ ఒక తప్పుడు వార్తలు సృష్టించి ఆ రకంగా ప్రచారం చేస్తే అది పార్లమెంట్లో ప్రస్తావించడానికి పార్లమెంట్ చర్చ చేయకుండా ఏ రకంగా అడ్డుకున్నాడో రాహుల్ గాంధీ వాళ్ళ కళ్ళారా చూస్తాను. ఆ రోజు ఇదే OCCRP సంస్థ
ఆనాడు ఇండియన్ హెరాల్డ్ కేసులో 5,000 కోట్ల అవినీతికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ బాధ్యులని చెప్పి విచారణ జరుగుతూ ఉంటే ఇదే సంస్థ ఆ విదేశాల్లో ఇది సోనియా గాంధీ రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి భారతదేశంలోని ప్రచారం చేస్తున్నారంటే ఓసీసీఆర్పీ రాహుల్ గాంధీ వేరు కాదు, శరీరాలు జార్జ్ సోరస్ ఈ యొక్క రాహుల్ గాంధీ వేరు కాదు, శరీరాలు వేరు కావచ్చు కానీ ఈ ఇద్దరి ఆత్మ ఒక్కటే. ఒక ఫ్రెంచ్ పత్రిక చాలా స్పష్టంగా చేసింది, ఈరోజు భారతదేశాన్ని విచ్ఛిన్నపరచడానికి, అస్థిరపరచడానికి, ఆర్థికంగా దెబ్బతీయడానికి, పారిశ్రామికవేత్తలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కుట్రను భగ్నం చేయడానికి ఈ త్రిభుజం అనేటువంటిది జార్జ్ సోరస్, రెండోది ఓసీసీఆర్పీ, దానికి రాహుల్ గాంధీ వంత పాడుతున్నారని చెప్పి ఈ త్రిభుజం అని చెప్పి ఆ పత్రిక విశేషమైనటువంటి ఆ వార్తలు ప్రచురిస్తే ఏ రకంగా తెలంగాణ ప్రజలు మీరు గమనించండి. ఈ దేశాన్ని అస్థిరపరచడానికి పనే కుట్రల్లో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా పౌలుగా మారుతున్నదో అప్రమత్తంగా ఉండండి. ఆనాడు ఇదే తెలంగాణలో ఫేక్ వీడియోలు సృష్టించి ఆనాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు బీజేపీ అధికారులకు వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తాము, రాజ్యాంగం రద్దు చేస్తామని చెప్పి ఏ రకంగా ఫేక్ వీడియోలు సృష్టించారో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వారు అనుభవిస్తా ఉన్నారు. ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు నమ్మి మోసపోయినందుకు ఇవాళ భారతీయ జనతా పార్టీకి వైపు ఇవాళ ఆశతో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల ఆశలకు ఆలోచనలకు అనుగుణంగా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. లేకపోతే హర్యానాలో ఏ రకంగా ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టారో, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేకుండా చేశారో, ఇది కాంగ్రెస్ భవిష్యత్తు మొత్తం దేశం మొత్తం కూడా తుడిచిపెట్టకపోతా ఉన్నది. కాబట్టి తెలంగాణలో మినుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి వాళ్ళ బీజేపీ పూనుకుంటా ఉన్నది, ఉద్యమానికి తెరలేపింది. ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికే ఈ రోజు ఈ కాంగ్రెస్ యొక్క 7వ పాలన పైన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో కాచుకోమని చెప్పి రేవంత్ రెడ్డి గారిని సవాల్ చేస్తున్నాం. ప్రజలను చెరదీసి మూసి ఏ రకంగా ప్రక్షాళన పేరు మీద కానివ్వండి, హైడ్రా పేరు మీద కానివ్వండి, ఇవాళ లఘుచర్ల ఏ రకంగా భూసేకరణ విషయంలో ఏ రకంగా పట్టి పీడిస్తున్నారో వాళ్ళందరూ కూడా అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తూ ఆ భరోసా కల్పించి తెలంగాణ ప్రజలకు అండగా ఉండడానికి, ఉద్యమానికి తెరలేపడానికి ఈ శ్రీకారం చుట్టామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర పార్టీకి